నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో క్రమక్రమంగా విస్తరిస్తున్నాయి. లక్షద్వీప్, కేరళ, తమిళనాడులో పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు కర్ణాటక, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరఠ్వాడ, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఇది ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకి వాలి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉపరితల ద్రోణి 1 ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు ఉంది. సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతుంది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. రుతుపవనాల ప్రభావంతో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ, రేపు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.